హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఓకేనా? సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే. సో మరి ఈరోజు తిథి, వారము, నక్షత్రం ప్రకారము కుంభరాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి చెప్తాను. సో కుంభరాశి వాళ్ళు వచ్చేసి ఈశ్వర ఆరాధన చాలా ముఖ్యం. ఈశ్వరుని ఆరాధించండి. ఓకేనా? సో ఇంకొకటి, ధనాన్ని ప్రాపర్గా వినియోగించుకోండి. ఓకేనా? ఈరోజు ఈ వారం అంతా కూడా. ఓకేనా? ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు ఈశ్వరుణ్ణి ఆరాధించండి. శివుడిని, పరమేశ్వరుని ఆరాధించండి. వృషభ రాశి వాళ్ళు శ్రీలక్ష్మిని ధ్యానం చేసుకోండి. శ్రీలక్ష్మి ఆరాధన చాలా ముఖ్యం ఈరోజు అని ఈ వారం అంతా వృషభ రాశి వాళ్ళకు. సరేనా? అది. సో మరి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సో మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను. ఐ హ్యావ్ మెన్షన్డ్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఆల్సో. రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి. ఒక పాజిటివ్ ఫీలింగ్తో, పాజిటివ్ ఇంటెన్షన్తో చేయాలి. ఎవరికైనా సరే మీ జాతకం తెలుసుకోవాలి, మీ ఫుల్ హారోస్కోప్ తెలుసుకోవాలి అని అనుకుంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. నేను మీ జాతకం మొత్తం ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎన్ని దోషాలు ఉన్నాయి, మీకు వ్యాపారం, జాబ్ ఆర్ కెరియర్ ఆర్ బిజినెస్ పరంగా అనుకూలమైన కాలాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని దోషాలు ఎన్ని ఉన్నాయి, యాగాలు, ఇట్లాంటి ఏదైనా సరే నేను ప్రొవైడ్ చేస్తాను మీ జాతకంతో పాటు. సరేనా? ఓకే. ఇంకొచ్చేసి పెళ్లి సమస్యలు, వివాహ సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆస్తి తగాదాలు, నెగిటివ్ ఎనర్జీ, అనారోగ్య సమస్యలు, నెగిటివ్ ఎనర్జీ, వ్యాపార సమస్యలు, కోర్టు కేసులు, సో ఇట్లాంటివి సంబంధించి ఏదైనా సరే మీకు పరిహారాలు కావాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వండి. నంబర్ 1 పరిహారాలు ఇస్తాను. అద్భుతమైన పరిహారాలు ఇస్తాను. ఖచ్చితంగా జీవితంలో మీరు ముందుకు వెళ్తారు, అభివృద్ధి పదంలో వెళ్తారు. చాలామందికి వివాహం లేట్ అవుతూ ఉంటుంది, ఉద్యోగం లేట్ అవుతూ ఉంటుంది. మరి దానికి సంబంధించి మనం ఎట్లాంటి పరిహారాలు చేస్తే తొందరగా మ్యారేజ్ అవుతుంది, మనం అనుకున్న టైంలో తొందరగా ఉద్యోగం వస్తుంది. ఓకేనా? సో మంచి పరిహారాన్ని ప్రొవైడ్ చేస్తాను. మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఓకేనా? ఓకే. సరే, మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మరి అమావాస్య తర్వాత సో మరి మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ఓకేనా? మీ పార్ట్నర్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి మరి మీకోసం తెలుసుకుందాం. మీ పర్సన్ని మరి విజువలైజ్ చేసుకుంటూ ఉండండి. మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో చూద్దాం. అంటే మీ పర్సన్ వాళ్ళు చెప్పాలనుకున్నా చెప్పలేక, ఇన్నర్గా చెప్పాలనుకున్నా చెప్పలేక, ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నా చేయలేక ఉన్న ఫీలింగ్స్ ఏంటి అనేది మనం చూద్దాం. ఓకేనా? ఓకే. సో మీ పార్ట్నర్ని విజువలైజ్ చేసుకుంటూ ఉండండి. మీ పార్ట్నర్ ఫేస్ని, మీ పార్ట్నర్ ముఖార విందాన్ని ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. డెఫినెట్గా ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి. ఏస్ ఆఫ్ వ్యాండ్స్, ఓకే. ది ఫూల్, 4 ఆఫ్ స్వార్డ్స్, కింగ్ ఆఫ్ స్వార్డ్స్, ఏస్ ఆఫ్ స్వార్డ్స్, ది మెజిషియన్. ఓకే. సో ఈ కార్డ్స్ నేను క్లారిఫై చేస్తాను. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ నెంబర్స్ పరంగా చూసుకుంటే నెంబర్ 1, నెంబర్ 4, నెంబర్ 1 అండ్ ఇంకొక వచ్చేసి నెంబర్ 3, నెంబర్ 13, 31, 14, 5, 2 ఈ నెంబర్స్ కనబడుతున్నాయి. రాశుల ప్రకారం చూసుకుంటే సో మేషం రాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు, మిథున, తుల, కుంభరాశి వాళ్ళు, ఓకేనా, అండ్ వృషభ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఓకేనా? తులారాశి వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. అంటే ఈ పర్సన్ ఏంటంటే ఇక్కడ ఒక స్టెబిలిటీ అనేది తీసుకురావాలని అనుకుంటున్నారు. ఒక ఆఫర్ చేయాలి మీ పర్సన్ మీకు ఆఫర్ చేయాలి, మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీకు ఒక స్టెబిలిటీ ఇవ్వాలి, మీతో ఒక స్టాండ్ తీసుకోవాలి. మీ ఇద్దరి మధ్య బ్రేకప్స్ మాత్రము డెఫినెట్గా కనబడుతున్నాయి ఇక్కడ.
అంటే హార్ట్ బ్రేక్స్ చాలా కనిపిస్తున్నాయి. మీరిప్పుడు నో కాంటాక్ట్‌లో ఉన్నారు ఇక్కడ డెఫినెట్‌గా. ఇప్పుడిప్పుడే హీల్ అవుతున్నారు. ఎందుకంటే మీ పర్సన్ లాయల్‌గా లేరు. చాలా ప్రాక్టికల్ పర్సన్ అండి. వీళ్ళు స్టబర్న్ అండి. సీరియస్ పర్సన్ వీళ్ళు. ప్రాక్టికల్ పర్సన్ అండ్ అంటే వీళ్ళేంటి సారీ ప్రాక్టికల్ పర్సన్ కాదు. ప్రాక్టికల్ పర్సన్ అండ్ సీరియస్‌నెస్ లేదు. మీ పర్సన్‌కి పిల్ల చేష్టలు ఓకేనా. ఒక ఇమ్మెచ్యూర్డ్ బిహేవియర్ మెచ్యూర్డ్ బిహేవియర్ అనేది లేదు. ఏజ్‌లో చిన్న కావచ్చు మీకంటే, మెచ్యూరిటీలో చిన్న కావచ్చు. ఇక్కడ చాలా వరకు కూడా ఏజ్‌లో మీకన్నా చిన్నవాళ్ళు కావచ్చు. సో చాలా దూకుడు మనస్తత్వం ఓకేనా. అంటే ఎక్కడ కూడా ఒక స్టాండ్‌గా ఉండని ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ ఎక్స్‌ప్లోర్ చేస్తూ, చెప్పుడు మాటలు వింటూ అంటే వీళ్ళ ఎనర్జీస్, వీళ్ళ బిహేవియర్ అస్సలు బాలేదు. కొంచెం ఇమ్మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తూ ఉంటారన్నమాట. ఓకేనా. సో కరెక్ట్ కాదు. ఎమోషనల్‌గా కానీ, లాయల్‌గా కానీ లేరు వీళ్ళు. అండ్ రిలేషన్షిప్‌ని వన్ డే స్టాండ్‌గా ఏర్పరచుకునే పర్సన్ అన్నమాట. ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ అని అర్థమవుతుంది ఇక్కడ డెఫినెట్గా. ఓకేనా. సో ఇక్కడ కొంతమంది లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు. సో మీతో రిలేషన్ కూడా సీరియస్నెస్ లేదు. ఒక చిన్న పిల్లల చేష్టలు. మీరు ఈ పర్సన్తో వేగి 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 చాలా రోజుల నుంచి అలసిపోయారు. చీటింగ్ జరిగింది ఈ పర్సన్ మూలాన మీకు అని అర్థమవుతుంది. సో ఇంకా వచ్చేసి ఈ పర్సన్ ఎనర్జీస్ ఎట్లా అంటే తిన్నామా, పడుకున్నామా, ఓకేనా, తెల్లారిందా, అంతేగాని మీరు దాన్ని చాలా ఎమోషనల్గా తీసుకున్నారేమో, కానీ మీరు చాలా ఒక లవబుల్గా తీసుకున్నారేమో. కానీ ఈ పర్సన్ ఎనర్జీస్ చాలా ఇదిగా ఉన్నాయండి. మాటలు మాత్రం ఎలా ఉంటాయంటే ఒక రేంజ్లో ఉంటాయి అన్నమాట. మాటలు మాత్రం అది కోటలు దాటుతాయి అన్నమాట. ఓకే. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే మాటలు మాత్రం కోటలు దాటుతాయి. ఒకవేళ యాక్షన్ తీసుకున్నా కూడా మీ సిచ్యువేషన్, మరి మీ పరిస్థితి ఏంటి, మీ సర్కమ్స్టెన్సెస్ ఏంటి, మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారని మాత్రం తను ఆలోచించరు. ఆల్ ఆఫ్ సడన్గా యాక్షన్ తీసుకోవడము, దానికి తగ్గట్లు మీరు సపోర్ట్ చేయకపోతే, దానికి తగ్గట్లుగా మీరు బిహేవ్ చేయకపోయినా, మీరు కోఆపరేట్ చేయకపోతే మిమ్మల్ని మళ్ళీ తిట్టడము, అవాయిడ్ చేయడము, రిఫ్యూజ్ చేయడము, బ్లేమ్ చేయడం అన్నమాట. ఇట్లాంటి పర్సన్తో మీరు చాలా రోజుల నుంచి ఇక్కడ డెఫినెట్గా వేగి వేగి అలసిపోయారు. నెగిటివిటీలో ఉంటారు ఎప్పుడు కూడా. ఒక పాజిటివ్గా ఉండరు ఆ పర్సన్, మీ పర్సన్ ఎవరు. సో చాలా రోజుల నుంచి పర్సన్తో మీరు వేగి వేగి అలసిపోయి మారుతారు అని చూశారు, కానీ ఏమాత్రం మారలేదు. ఓకేనా. మారుతారని కూడా మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే వీళ్ళ ఎనర్జీస్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. అంటే వేగి వేగి మారుతారు అని చూశారు, కానీ ఏమాత్రం మారలేదు. సో మారుతారని కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈ పర్సన్ చాలా ప్రాక్టికల్ పర్సన్. తనకు లాభం ఏంటని చూసుకుంటారు తప్ప తన వల్ల ఎదుటి వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందని ఆలోచించే పర్సన్ కాదు. సో మీరు ఏదైనా గట్టిగా మాట్లాడి, కోపంగా మాట్లాడి బిహేవ్ చేస్తే తను అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బ్రేకప్, ఎస్కేపు రెండూ జరుగుతాయి అన్నమాట. ఈ సిచ్యువేషన్ నుంచి మీరు ఎంతో కాలం వెయిట్ చేసి వీళ్ళలో మార్పు వస్తుందని చూశారు, కానీ మార్పు లేదు. మిమ్మల్ని ఒక కమిట్మెంట్ ఇస్తారని హోల్డ్ చేసి పెట్టారు, స్టక్ అయిపోయారు. మీరు ఈ రిలేషన్షిప్లో ఉండాలా వద్దా అని వెయిట్ చేస్తూ చాలా డిలేస్ అయిపోయాయి. ఎన్నిసార్లని పడతారు, ఎంతకాలం అని పడతారు. ఈ పర్సన్ చేంజెస్ రావని, ఈ పర్సన్లో ఒక మార్పు రావాలని మీరు చాలా రకాలుగా ఇక్కడ మేనిఫెస్ట్ చేస్తున్నారు. డివైన్ కూడా ప్రే చేస్తున్నారు. మీ ఎనర్జీ అంతా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ పర్సన్లో ఒక మార్పు రావాలని. ఓకేనా. మీరు ఎక్కువగా స్పిరిచువల్గా, డివోషనల్గా కూడా ఉన్నారని కనబడుతుంది. ఎందుకంటే ఈ పర్సన్ని మార్చలేక, ఈ పర్సన్లో మార్పు రాక, ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెడుతున్నా, విసిగిస్తున్నా, చీట్ చేస్తున్నారని తెలిసి కూడా ఈ పర్సన్ ఎనర్జీస్ నుంచి బయటకు రాలేకపోతున్నారు మీరు. సో డివైన్ ఎక్కువగా ప్రే చేస్తున్నారు, టెంపుల్స్ తిరుగుతున్నారు, మేనిఫెస్ట్ చేస్తున్నారు, పొద్దున సాయంత్రం మేనిఫెస్ట్ చేస్తున్నారు, టెంపుల్స్ ఎక్కువ తిరుగుతున్నారు. కొంతమంది పర్సన్లో మార్పు రావాలని చాలా రకాలుగా రిచువల్స్ చేయడము, రెమెడీస్ చేయడం లాంటివి కూడా చేస్తున్నారు. ఇదండి. అంటే మీ పార్ట్నర్ ఏంటంటే చాలా స్టబాన్ పర్సన్ అండి. వాళ్ళ లాభం ఏంటో వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి ఏమైనా లాభం ఉందా లేదా ఈ రిలేషన్లో అని చెప్పేసి చూసుకుంటారు. సో వీళ్ళు చీట్ చేస్తున్నారని, మీ పార్ట్నర్ మిమ్మల్ని చీట్ చేస్తున్నారని తెలిసినా కూడా మీరు ఎనర్జీస్ నుంచి మీరు బయటకు రాలేకపోతున్నారు. సో వీళ్ళలో మార్పు వస్తుందని చాలా రోజుల నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు.
అయినా ఈ పర్సన్లో మార్పు రావట్లేదు. ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెడుతున్నారు, విసిగిస్తున్నారు, చీట్ చేస్తున్నారు, చీటింగ్ ఎనర్జీలో ఉంచుతున్నారని తెలుసు మీకు కూడా. సో ఈ పర్సన్లో మార్పు రావాలని మీరు చేత విధాలుగా ప్రయత్నిస్తున్నారని కనబడుతుంది ఇక్కడ డెఫినెట్గా. ఓకేనా, మరి ఎనర్జీస్ ఎవరేవో కానీ మీరే చూసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇది. సో మరి మీ పార్ట్నర్ మరి మీకు ఎలాంటి లవ్ మెసేజ్ పంపారో చూద్దాం. సో మీ పార్ట్నర్ మీకు ఎట్లాంటి లవ్ లెటర్ పంపారు? సో మన మనసులో ఉన్న లవ్ ఫీలింగ్స్ ఏంటి మీ మీద? లవ్ కార్డ్స్ చూద్దాం. చూడండి, ఐ లవ్ యూ, సూపర్. సో ఐ లవ్ యూ చెప్తున్నారండి, కాకపోతే కొంచెం ఇమ్మెచ్యూర్డ్ పర్సన్. యూ డోంట్ నో హౌ హార్డ్ ఇట్ వాస్ టు లెట్ యూ గో. ఓకే, ఐ హోప్ దట్ యూ కెన్ ఫర్గివ్ మీ వన్ డే. 2 కార్డ్స్ తీసుకుంటాను. యూ కేమ్ క్లోజర్ దాన్ ఎనీ వన్, సో ఐఎమ్ సో అట్రాక్టెడ్ టు యూ. యూ అండ్ ఐ వర్ టూ యంగ్. ఐ విల్ వెయిట్ ఫర్ ఎ సైన్ ఫర్ యూ. ఐ విల్ వెయిట్ ఫర్ ఎ సైన్ ఫ్రమ్ యూ. మీ నుంచి ఒక సిగ్నల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకా. యూ ఆర్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్. ఓకే, సో ఇది వచ్చేసి మరి ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.